తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ ఎండీకి టీజీ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వనున్నాయి. తమ సమస్యను పరిష్కరించాలని యాజమాన్యానికి సమ్మె నోటీసులను ఇవ్వమన్నారు. ఇక 4 ఏళ్ల తర్వాత కార్మికుల సంఘాలు మళ్లీ సమ్మె బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. 4 ఏళ్ల తర్వాత కార్మికుల సంఘాలు మళ్లీ సమ్మె బాట పట్టనున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమైనట్టుగా అర్థమవుతూ ఉంది. వారి సమస్యలను పరిష్కరించాలంటూ పెండింగ్ లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నా వాటన్నిటి కూడా పరిష్కరించాలని కోరుతూ వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇవ్వనున్నారు. ఈ రోజు ఆర్టీసీ సజ్జనానికి కలిసి ఇవ్వబోతున్నారు. సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. సమ్మె నోటీస్ సారాంశం ఏదైతే గత కొన్నాళ్ళుగా గత 5-6 సంవత్సరాలుగా తాము ఎదుర్కొన్న సమస్యలు, అంటే పెండింగ్ సమస్యలు కావచ్చు, లేటెస్ట్ కి 4 సంవత్సరాల్లో ఏర్పడిన సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని కోరుతూ ఆ సమ్మెలో నోటీస్ లో స్పష్టంగా సజ్జనానికి ఇవ్వబోతూ ఉన్నారు. ఒకవేళ అవి జనరల్ గా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చలు కొనసాగుతూ ఉంటాయి. 1-2-3 సార్లు పిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది అప్పటికీ సార్ట్అవుట్ కాకపోతే సమ్మె దిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఇష్యూని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు ఏంటి అనే దానిపైన ప్రభుత్వం కావచ్చు లేదా ఆర్టీసీ సంస్థ కావచ్చు కొంత ఆలోచనలు పడినట్టుగా అర్థమవుతుంది. ఈ రోజు ఆర్టీసీ ఎంపీ సజ్జనాన్ని కలిసి సమ్మె నోటీస్ ఉన్నారు. దాదాపు 4 ఏళ్ల క్రితం మనం చూసాము సమ్మె నోటీస్ ఇచ్చి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా మనం గతంలో చూసాం. కార్మికులు ఏ విధంగా, ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా ప్రొటెస్ట్ చేశారో, చివరికి ఏ విధంగా అది సార్ట్అవుట్ అయింది. ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ అదే కైండ్ లో సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్ లో సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ఆర్టీసీ సంస్థ ఏ విధంగా డీల్ చేస్తుంది, ఆ ప్రశ్న వాళ్ళు ఏమనిచ్చిన అంశాలు కావచ్చు, సమస్యలు వీటన్నిటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు, చర్చలతో ముగుస్తాయా లేదంటే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని సమ్మె చేస్తారా అనే దానిపైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టికి ఇప్పటికీ వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. వన్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం సంపర్కులకు ఆహ్వానిస్తుంది. తద్వారా ఏదో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేసు సమస్యలు పరిష్కరించి లేదు కష్టము అనే ఒక ధోరణి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఒక యాక్షన్ స్టెప్ తీసుకొని సమ్మె దిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.